మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, నేను హిందువునే, నేను సాటి ముస్లింలను సైతం గౌరవం ఇస్తూ ఉంటాను. కానీ ఆ ముస్లింలలో ఎవరైతే వందే మాతరం పాడడానికి ఎక్కడా కూడా సంకోచించారో అలాంటి ముస్లింకు మాత్రమే నేను గౌరవాన్ని ఇస్తాను. అంతేకాకుండా నేను ఒక సెక్యులరిస్టును. అంతే, మన భారతదేశంలో సెక్యులరిజం అనేది ఇప్పటికీ నిలిచి ఉంది అంటే అది ఒక హిందూ ధర్మం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వేరే ఏ దేశాల్లో కూడా సెక్యులరిజం అనేది అస్సలు లేదు. కానీ మన భారతదేశంలో ఉంది అంటే అది ఒక హిందూ ధర్మం నిలబడి ఉండటం వల్ల మాత్రమే అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మన దేశంలో అక్రమ వలసదారుల వల్ల ఈ దేశం చాలా నష్టపోతూ ఉంది. వీళ్ళందరినీ కూడా తమ సొంత దేశానికి తిప్పి పంపించాలి అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు నేను ఒక లిబరల్నే, కానీ ఫుల్లిష్ లిబరల్ని అస్సలు కాదు అనే విధంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ కు హిందూ ధర్మం అన్న సెక్యులరిజం పైన ఎంత పర్ఫెక్ట్ ఐడియా ఉందో అర్థం చేసుకోవచ్చు.